అందరికీ నమస్కారం. మనసు ఈ మనసు అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. మనసు అనేక భావోద్వేగాల మరియు గుణాల యొక్క కలయిక. ఈ మనసు పనితీరుతో మనసుతో మనిషి ఈ ప్రాపంచిక జీవితాన్ని సృష్టించాడు. మరి ఈ మనసు పుట్టుక ఇంకా మనసు యొక్క కలయిక దేనితో ముడిపడి ఉంది అని అంటే, మనసు పుట్టుక మన పంచ ఇంద్రియాల యొక్క స్పందన నుంచి మనసు పుడుతుంది. మనసు అంటే ఆలోచన. ఈ ఆలోచన పుట్టడానికి మన పంచేంద్రియాల యొక్క స్పందన నుంచి జరుగుతుంది. ఈ పంచేంద్రియాల స్పందన నుంచి మనసు ఏర్పడుతుంది. మనసులో అనేక భావోద్వేగాలు, అనేక గుణాలు ఏర్పడతాయి. అదే జ్ఞానము, తెలివితేటలు, కళా నైపుణ్యం అంటే టాలెంటు, బుద్ధి ఏర్పడుతుంది, గుణాలు ఏర్పడుతుంది. ఇవన్నీ మనసుకి అనుసంధానంగా పనిచేసి మనసుని నిలబెట్టి మనసుని సృష్టించే ఇవి శక్తులు అన్నమాట. అయితే ఒక్కసారి మన శారీరక స్థితిగతులను కూడా చూద్దాం. మనిషి శరీరము అనేక అవయవాల భాగాలతో ఏర్పడిన ఒక నిర్మాణము. గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండాలు, మిగతా ఇవన్నీ అంతర్గతంగా ఏర్పడిన అవయవాలు. బాహ్యపరంగా ఉన్న శరీరం యొక్క బాహ్య అవయవాలు కన్ను, ముక్కు, చెవి, నోరు, నాలుక, చర్మము, కాళ్ళు, చేతులు, ఇంకా ప్రైవేట్ భాగాలు. ఇవన్నీ ఒక్కొక్క భాగంగా చూస్తే వేటికవే పనితీరుగా పనిచేస్తున్నాయి. కానీ ఇవన్నీ అన్నిటినీ కలిపి చూసినప్పుడు శరీరం అనే ఒక నిర్మాణము మనకు కనిపిస్తుంది. అలాగే మన మనసు కూడా అనేక భావోద్వేగాలతో, గుణాలతో, బుద్ధితో నిండిన ఒక రూపం లేని స్థితి, అంటే స్వరూపం కలిగిన స్థితి. ఇప్పుడు ఈ మనసులో ఉన్న జ్ఞానంతో, తెలివితో, కళా నైపుణ్యంతో, బుద్ధితో, గుణాలతో మనము ఈ ప్రాపంచిక జీవితంలో ఎన్నిటినో సృష్టిస్తున్నాము. ఏదేదో పొందుతున్నాము. అధికారము అని, హోదా అని, డబ్బు అని, పలుకుబడి అన్నీ పొందుతున్నాము. దేని ద్వారా? మనసులో ఉన్న జ్ఞానం ద్వారా, మనసులో ఉన్న తెలివి ద్వారా, మనసులో ఉన్న కళా నైపుణ్యం ద్వారా, మనసులో ఉన్న బుద్ధి ద్వారా, మనసులో ఉన్న గుణాల ద్వారా. ఈ పంచశక్తులు అనే ఏ గుణాలు ఉన్నాయో వాటి ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వాటిని మనము పొందగలుగుతున్నాము, దేనినైనా సృష్టించగలుగుతున్నాము. కానీ మన మనసుని మనం అర్థం చేసుకునే స్థితి మనలో ఉందా అంటే, ఒక్కసారి మనమే పరిశీలిస్తే మన మనసు ద్వారా బాహ్య ప్రపంచంలో ఎన్నిటినో సృష్టిస్తున్నాము. కానీ మన మనసు స్థితిగతులను మనము అర్థం చేసుకోలేకపోతున్నాము, తెలుసుకోలేక. ఇదే మనసుతో చదువుకుంటాము, ఇదే మనసుతో సంపాదిస్తాము, ఇదే మనసుతో పేరు ప్రతిష్టలను పొందుతాము. అంటే ఈ మనసులో ఏవేవి ఉన్నాయి? జ్ఞానము ఉంది, తెలివి ఉంది, కళా నైపుణ్యము ఉంది, బుద్ధి ఉంది, గుణము ఉంది. ఈ మనసులో ఉన్న అన్ని భాగాలే విడిగా చూస్తే అదే జ్ఞానము, తెలివితేటలు, కళా నైపుణ్యము, బుద్ధి, గుణాలు. ఇవి అన్నిటిని కలిపితేనే మనస్సు. ఈ మనస్సు పుట్టుకకి మూల కారణము ఇంద్రియాల యొక్క స్పందన. అయితే మనసు బాధపడితే నేను బాధపడుతున్నానని అనుకుంటున్నాడు మనిషి. కానీ ఈ మనసు బాధకి కారణం ఏంటిది అని, ఈ మనసు అసూయ పడుతుంది, ఈ మనసుకి అసూయ ఎందుకు కలుగుతుందని, ఈ మనసుకు అశాంతి ఎందుకుంది అనే దాని గురించి ఆలోచించట్లేదు. మనసు అంతర్లీనంగా ఆలోచించట్లేదు మనిషి. మనసు ద్వారా పొందాల్సినవన్నీ పొందుతున్నాడు మనిషి. పేరుని పొందుతాడు,
అధికారాన్ని పొందుతాడు, డబ్బుని పొందుతాడు, గౌరవాన్ని పొందుతాడు, ఏదో సృష్టిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ తనలో ఉన్న మానసిక స్థితి, అంటే తన మనసు యొక్క స్థితిని తనకు తాను అంతర్లీనంగా తెలుసుకోలేకపోతున్నాడు మనిషి. కానీ అదే మనసు ద్వారా ఏదైనా సృష్టించాలి, ఏదైనా పొందాలి, ఏదైనా చెయ్యాలి అని ఆ మనసునే ఆయుధంగా వాడుకొని అన్ని చేస్తున్నాడు. కానీ మనసు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, ఎందుకు మనసు అలా కోరుకుంటుంది, ఎందుకు అసూయ పడుతుంది, ఎందుకు అశాంతిగా ఉంది, ఎందుకు బాధపడుతుంది, ఎందుకు కోపంతో ఉంది మనసు అనేది, వీటి గురించి తనలో తాను తన మానసిక స్థితిని మనిషి అంతర్గతంగా వెళ్ళి చూడలేకపోతున్నాడు. తన మానసిక స్థితి గురించి తనే తెలుసుకోలేకపోతున్నాడు. మనిషి బయట ప్రపంచాన్ని విశ్లేషించడానికి, పోల్చడానికి, అభిప్రాయాలు చెప్పడానికి తన మనసు ఎంతో శక్తిని ఖర్చు చేస్తుంది. ఎన్నో రకాలుగా విశ్లేషిస్తుంది మనసు బాహ్య ప్రపంచాన్ని. జ్ఞానంతో ప్రపంచాన్ని గెలుస్తాడు. కానీ అదే జ్ఞానము తన మనసుకి కారణమైన బాధకి, దుఃఖాన్ని ఆ జ్ఞానము తిరిగి తగ్గించదు, ఉపయోగపడదు. తెలివి ఏదో కొత్త మార్గాన్ని తయారు చేస్తుంది. కానీ అదే తెలివి తన మనసులో ఉన్న బాధని, దుఃఖాన్ని, అశాంతిని దేనికి వస్తుంది అనేది ఆ తెలివి ఉపయోగపడదు మనిషికి. ఒక గొప్ప కళా నైపుణ్యం ఉంటుంది మనిషిలో. ఆ కళా నైపుణ్యము తన మనసు బాధపడుతుంటే, తను ఇబ్బందిగా ఉంటే, తన దుఃఖంలో ఉంటే ఆ కళా నైపుణ్యం దేనికి ఉపయోగపడదు. అలాగే తను నిరంతరం దుఃఖంలో, బాధలో, అశాంతిలో, ఎప్పుడూ నిరాశతో ఉంటే తన బుద్ధి కూడా విచక్షణతో తిరిగి ఆ మనసు యొక్క స్థితిగతులను తెలుసుకోదు. బుద్ధి కూడా ప్రయత్నం చెయ్యదు. ఆ మనసులో ఉన్న బుద్ధి కూడా. ఇలా ప్రాపంచిక జీవితంలో మనసులో ఉన్న జ్ఞానము, తెలివితేటలు, కళా నైపుణ్యము, బుద్ధి, గుణాలు ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. కానీ ఈ 5 పంచశక్తులు మనిషిలో ఉన్న దుఃఖాన్ని, అంటే మనసులో ఉన్న దుఃఖాన్ని, మనసుకు వస్తున్న బాధని, నిరాశని, అశాంతిని, వాటికి కారణాలు తెలుసుకోలేకపోతున్నాయి ఈ పంచశక్తులు. వాటిని పరిష్కరించుకోలేకపోతుంది ఈ పంచశక్తులు. కోపం వస్తుందని తెలుసుకుంటాడు, కానీ కోపానికి కారణం ఏంటో తెలుసుకోడు. ద్వేషం వస్తుందని తెలుసుకుంటాడు, కానీ ద్వేషానికి కారణం ఏంటో తెలియదు. స్వార్థం వస్తుందని తెలుసుకుంటాడు, కానీ స్వార్థానికి కారణం ఏంటో అంతర్గతంగా తెలుసుకోడు మనిషి, ప్రయత్నం చెయ్యడు. ఇలా మనసుని ప్రాపంచిక జీవితంలో అనేక విధాలుగా ఉపయోగించుకుంటాడు. కానీ అదే మనసులో ఉన్న అనేక రుగ్మతలు, అంటే బాధ, దుఃఖము, అశాంతి, నిరాశ, స్వార్థము, ద్వేషము, పగ, కోపము, ఇవి ఎందుకు వస్తున్నాయో మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. అయితే సహజమైన స్వాభావిక లక్షణం ఏమిటంటే మనసుది నిరంతరం ఆలోచనలు రావడము, పోవడము. అది ఒక ప్రవాహంగా జరిగే స్థితి. ప్రతి మనిషిలోనూ ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఏ కారణం చేత వస్తున్నాయి, ఏ కారణం చేత మళ్ళీ వెళ్ళిపోతున్నాయి, అకారణంగా వస్తున్నాయా, మళ్ళీ అకారణంగా వెళ్ళిపోతున్నాయా అనేది మనిషి తన మనసు మీద తనను గమనించడము ఎప్పుడూ ప్రారంభించడు. అందుకే ఈ మనసును ఉపయోగించి మనం ఏమేమో పొందుతున్నాము ఈ ప్రాపంచిక జీవితంలో. పేరు, అధికారం, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ పొందుతున్నాము. కానీ ఈ మనసు యొక్క స్థితిగతులను మనం తెలుసుకోలేక, ఈ మనసు ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది, ఎందుకు ఇంతలా మనల్ని ఇబ్బందిలోకి తీసుకెళ్తుంది అనేది మాత్రం మనకు మనమే గమనించుకోవడం లేదు అనేది తెలుస్తుంది. కాబట్టి మనము రోజు ఒక 20 నిమిషాల పాటు మన మనసు యొక్క స్థితిగతులను మనం గమనించగలిగితే మనలో మన మనసు యొక్క ప్రవర్తన, మన మనసు యొక్క స్వరూప స్వభావము, మన ఆలోచన యొక్క పనితీరు అనేది అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఏమి చేయాల్సిన అవసరం లేదు. రోజు ఎలాగో మన పనులు మనం నిరంతర వృత్తిపరంగాను అన్ని పనులు చేసుకుంటూనే రోజు ఒక 20 నిమిషాల పాటు మనలో మనమే ఏకాంతంగా కూర్చొని, ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని మన మనసు యొక్క స్థితిగతులను మనం గమనించగలిగితే
మన మనసు యొక్క ప్రవర్తన, పనితీరు మనకు ఖచ్చితంగా మెల్లమెల్లగా అర్థమయ్యే అవకాశము ఉంటుంది. ముందు మన మనసు గురించి మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాపంచిక జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా, ఏది పొందినా పొందకపోయినా మన మనస్సు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనం అన్నిటి పట్ల స్పష్టమైన అవగాహనతో ఉంటాము. మనిషి పట్ల, స్నేహితుల పట్ల, కుటుంబ వ్యవస్థల పట్ల, సమాజం పట్ల, వస్తువు పట్ల, అన్నిటి పట్ల ఒక అవగాహన వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రోజుకు 20 నిమిషాల పాటు మన మనసుని మనమే గమనించుదాం. అదే మన మనసుని మనం అర్థం చేసుకునే అత్యద్భుతమైన మార్గము, దిశ. ఇలా చేద్దాం. కొద్దిసేపు కళ్ళు మూసుకుందాం. ఒక గాఢమైన శ్వాసని తీసుకుంటూ వదులుదాం. నెమ్మదిగా అలాగే కళ్ళు మూసుకొని ఉందాం. మన లోపల ఆలోచనల ప్రవాహము ప్రవహిస్తూనే ఉంటుంది. వాటిని మనం అలాగే చూద్దాం. వచ్చిన ఆలోచనని ఇది మంచిది చెడ్డది అని విభేదించకుండా, వచ్చిన ఆలోచనని బాధలాగా దుఃఖంలా కాకుండా, వచ్చిన ఆలోచనని విశ్లేషించకుండా ఆ వచ్చిన ఆలోచనని అలాగే గమనించుదాం. ఇలా మనము రోజు చేస్తున్న కొద్ది నెలల తర్వాత మన మనసు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది ఆధ్యాత్మికతలో చాలా చక్కని మార్గము. మన మనసు మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఈ ప్రాపంచిక జీవితంలో మనము పోలికల వెంట, అభిప్రాయాల వెంట ఒకరిని చూసి ఒకరు వాత పెట్టుకోవడం అన్నట్టు మనం పరిగెడుతూనే ఉన్నాము. ఒకరిని చూసి ఇంకొకరు ఏదో పొందాలని. ఏదో పొందాలనేది తప్పు మాత్రం కాదు. కానీ మొదటగా మన మనసు ఏంటో మనకు అర్థం అవ్వాలి కదా. ఎదుటివాడిని అర్థం చేసుకోవాలంటే మనకు మనమే ముందు అర్థం అవ్వాలి. మనకు మనమే అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మన మనసుని మనం ఖచ్చితంగా గమనించాలి. మీరు ఉద్యోగరీత్యాలో ఉంటే మీ ఉద్యోగంలో ఒక అరగంట సేపు మీకు మీరే కేటాయించి కళ్ళు మూసుకొని మీకు వస్తున్న ఆలోచనలను గమనించండి. ఆలోచనలను ఆపకండి. ఆలోచనలని కంట్రోల్ చేయకండి. ఆలోచనలను గమనించాలి. ఏ విధంగా వస్తున్నాయి, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని వాటిని కేవలం గమనిస్తూ ఉండాలి. ఇలా మనకు నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ మనం నిరంతరం చేస్తూనే ఉండాలి. ఇది కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆపేది కాదు. ఎందుకంటే మనం చేసే దినచర్య పనిగా మారిపోవాలి. ఇది అన్నం తినడము, కాలకృత్యాలు చేసుకోవడము, స్నానం చేసుకోవడము మన జీవితంలో ఇవి దినచర్య పనులు. ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే నేను చెప్పే మనసుని గమనించే పద్ధతి కూడా ఖచ్చితంగా నిరంతరము మనము చేసుకోవాలి. ఇది మనమే ఎందుకు చర్చించుకోవాలంటే మీకు మీరే గమనించండి. అందరి జీవితంలో గొప్ప ఉద్యోగం ఉంటుంది, డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, పలుకుబడి ఉంటుందో అన్నీ ఉంటాయి. కానీ మనసు మాత్రం ప్రశాంతంగా, ఆనందంగా ఉండదు. ఏదో ఒక గందరగోళంలో, ఏదో ఒక ఒత్తిడితో, ఏదో ఒక భయంతో, ఏదో ఒక కారణంతో మనసు ఉంటుంది. కారణం ఏంటిది? ఈ ప్రాపంచిక జీవితంలో అన్ని పొందాము. దేని ద్వారా పొందాము? జ్ఞానం ద్వారా, తెలివి ద్వారా, కళా నైపుణ్యం ద్వారా, బుద్ధి ద్వారా, గుణం ద్వారా ఇవన్నీ పొందాము. ఈ మనసులో ఉన్న భాగాలే ఇవన్నీ, వీటి ద్వారానే పొందాము. కానీ ఇవన్నీ ఉన్నా మనకు మనశ్శాంతి, ప్రశాంతత, ఆనందం ఎందుకు లేదు? కారణం మన మనసుని మనం తెలుసుకోకపోవడం, మన మనసు యొక్క స్థితిగతులను మనం తెలుసుకోలేకపోవడం, మన మనసు దేన్ని కోరుకుంటుంది, ఎందుకు కోరుకుంటుంది అనేది మన మనసు పైన మనమే ప్రశ్న వేసుకోకపోవడం. అందుకే మనం ఖచ్చితంగా మన మనసు యొక్క స్థితిగతులను మనం తెలుసుకోవాలంటే రోజు 20 నిమిషాల పాటు మీరు ఎక్కడ ఉన్నా, ఏ సమయమైనా సరే కళ్ళు మూసుకొని ఏకాంతంగా, కళ్ళు మూసుకోకపోయినా పర్వాలేదు, ఏకాంతంగా కళ్ళు తెరుచుకొని అయినా సరే 20 నిమిషాల పాటు మీకు వచ్చే ఆలోచనలను గమనించండి.